వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు ఈమె మాట్లాడుతున్న విన్న దగ్గర నుంచి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఈమె అసలు ఆడదేనా అనిపించింది. నిందలేయడానికైనా ఒక అదుపు ఉంటుంది. దేన్ని చూసుకొని ఇంత తెగించి నిందలేస్తున్నారు అనిపించింది. ప్రధాని మోదీకి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, దానివల్ల నేను తీవ్ర నిరాశకు గురైన, ఆరోగ్యం దెబ్బతింది, కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. మధు కిష్వార్ వామపక్ష ఉగ్రవాద సానుభూతి పరురాలు. మధు కిష్వార్కు ఇది ఒక అలవాటుగా మారింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, పెద్ద దుమారం రేపడం, ఆపై నిజం బయటపడటం మొదలైనప్పుడు నిశ్శబ్దంగా మాయమైపోవడం. కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నందుకు ఆమె పదే పదే విమర్శలను ఎదుర్కొన్నారు. ఆమె సంస్థలకు విదేశీ నిధులపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేకుండా దేశం తన మాటను నమ్మాలని ఆమె ఆశిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఆమె ఉగ్రవాది యాసిన్ మాలిక్కు సన్నిహిత సహచరిగా ఉండేది. కాశ్మీరీ పండితుల మారణకాండలో ప్రమేయం ఉన్న అదే యాసిన్ మాలిక్తో. ఈ ఒక్క వాస్తవమే ఎన్నో విషయాలు చెప్తుంది. కఠినమైన నిజం ఏంటంటే ఆమె ఊహించినంత ప్రాముఖ్యతను బీజేపీ ఆమెకు ఇవ్వలేదు. ఇప్పుడు అదే అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ లేదా ఆప్లంతా రాజకీయంగా కఠినమైనవి కాదనే విషయం కూడా ఆమెకు బాగా తెలుసు. తత్ఫలితంగా తాను దాదాపు ఏది చెప్పినా తప్పించుకోగలనని ఆమె నమ్ముతున్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ గ్యాంగ్ మరియు పప్పు గ్యాంగ్ రెండు ఆమె ఆరోపణలను ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయో గమనించండి. రాజకీయాల్లో ఏది ఉచితంగా రాదు. ప్రతిఫలంగా ఏదో ఒకటి తప్పనిసరిగా ఆశిస్తారు. ఆమె అనుసరించే పద్ధతిని గమనించండి. ఒకవేళ బీజేపీ ఏదైనా చట్టపరమైన చర్య తీసుకుంటే ఆమె వెంటనే బాధితురాలి కార్డుని ప్రయోగిస్తుంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు అంటుంది. ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సారం లేదు. చివరికి న్యాయస్థానాలు ఈ ఆరోపణలను చీల్చి చెండాడతాయి. అయితే అసలు లక్ష్యం మాత్రం సుస్పష్టం. సంచలనం సృష్టించడం, పరువు తీయడం, ఆ తర్వాత ముసలి కన్నీరు కారుస్తూ తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం. ఆశాజనకరమైన విషయం ఏంటంటే సగటు భారతీయుడు ఇకపై ఈ ఆటలకు మోసపోవడం లేదు. మోదీపై ఇప్పటికే ద్వేషం పెంచుకున్న వారు దానిని కొనసాగిస్తారు. అయితే మిగిలిన వారు ఇప్పుడు ఈ ధోరణిని స్పష్టంగా గ్రహించగలరు. ధోరణిని గుర్తించడం నిజంగా ఒక అద్భుతమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి మూర్ఖులకు చెంపపెట్టులాగా గూబ గుయ్యమనేలాగా మోదీపై మనకున్న విశ్వాసాన్ని నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాంటి గొప్ప వ్యక్తి మీద ఇలాంటి నిందలు వేయడానికి అది నోరా, మురికి కాలువన. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.